అంతర్జాతీయ ప్రమాణాలతో కడతామంటున్న అమరావతికి సీఎం చంద్రబాబు మరోసారి కలెక్షన్ స్కీమ్ ప్రకటించారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాజధాని కోసం ఖర్చు చేయని సీఎం విరాళాలు మాత్రం విడతల వారీగా వసూలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఒక్క ఇటుకు కూడా రాజధాని కోసం కొనుగోలు చేయలేదు. ఏపీ సర్కార్ క్యాపిటల్ కలెక్షన్, ఇప్పటికే పలుమార్లు విరాళాల సేకరణ, ప్రమాణ స్వీకారం రోజే మొదలుపెట్టిన సీఎం చంద్రబాబు. రాజధానికి విరాళాలిమ్మని అడిగిన చంద్రబాబు, సీఎంఆర్ఎఫ్కు భారీగా వచ్చిన కోట్ల చెక్కులు, సినీ పారిశ్రామిక ప్రముఖుల తోచిన సాయం, గతంలో సచివాలయంలో హుండీల ఏర్పాటు, విమర్శలు రావడంతో తొలగింపు. రాజధాని కోసం విరాళాలు విడతల వారీగా వసూలు చేస్తూనే ఉన్నారు సీఎం చంద్రబాబు. తాజాగా అమరావతి బ్రిక్ పేరుతో ఆన్లైన్లో ఒక్కో ఇటుక 10 రూపాయల చొప్పున అమ్మకానికి పెట్టారు. తొలి రోజు ఈ స్కీమ్ ద్వారా 8,85,321 ఇటుకలు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా 88,53,210 రూపాయలు విరాళాలు వచ్చాయి. అయితే ఈ బ్రిక్స్ స్కీమ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఒక్క ఇటుక కూడా కొనుగోలు చేయలేదు. కనీసం 10 రూపాయలు కూడా ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని కోసం ఖర్చు చేయలేదు. ఇక సీఎం చంద్రబాబు బాటలోనే ఆయన మంత్రివర్గం కూడా నడుస్తోంది. ఆయన మంత్రివర్గ సభ్యులెవ్వరూ రాజధాని కోసం ఇటుకలు ఇవ్వలేదు. 19 మంది మంత్రులున్నా ఎవ్వరూ 10 రూపాయలు రాజధాని కోసం ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలెవ్వరూ 10 రూపాయలు పెట్టి ఇటుకను కొనాలన్న ఆలోచన చెయ్యనే లేదు. గతంలో కూడా సీఎం చంద్రబాబు సచివాలయంలో హుండీలు పెట్టి మరీ చందాలు వసూలు చేసే ప్రయత్నం చేశారు. అంతకుముందు సీఎం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా విరాళాలు సేకరించారు. కోట్ల రూపాయల చెక్కులు ఇప్పటికే రాజధాని విరాళాలుగా సీఎంకు అందాయి. పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్లు, ఎన్ఆర్ఐలు, సామాన్య వ్యాపారస్తులు, విద్యార్థులు కూడా విరాళాలు ఇచ్చారు. కానీ మొత్తం విరాళాలు ఎంతొచ్చాయన్న లెక్క మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాదు, రాజధానికి ఒక్క రూపాయి కూడా ఇంకా ఖర్చు చేయలేదు. దీనిపై పలువైపుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని సర్కార్ విరాళాల సేకరణకు మాత్రం చాలా స్కీములను డిసైడ్ చేస్తుంది. మొన్నటి వరకు హుండీలతో కలెక్ట్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆన్లైన్ మార్కెటింగ్కే సిద్ధపడింది. మరి భవిష్యత్తులో ఇంకా ఎన్ని స్కీములను విరాళాల కోసం రూపొందిస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది. విడేన్స్ రమేష్తో సతీష్, సాక్షి టీవీ, హైదరాబాద్.